echo of his car. நமது ஆண்டவரும் ரட்சகருமாகிய இயேசு கிறிஸ்துவின் நாமத்தில் உங்களை அன்புடன் வாழ்த்துகிறேன். మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామం నందున మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. இந்த கால வேளையில ஒரு புதிய செய்தியை கர்த்தர் உங்களுக்கு கொடுக்கிறார். ఈ ప్రొద్దుటి వేళ ప్రభు ఒక కొత్త సువార్తను మీకు ప్రసాదిస్తున్నాడు. அதாவது உங்களுடைய மனசாட்சிப்படி நீங்கள் சரியாக இருக்கும்போது உங்களை தவறாய் புரிந்து கொள்கிற மக்களை எப்படி கையாளுதல் என்பதை குறித்தது. మీ మనసాక్షి బట్టి మీరు మంచిగా చేస్తున్నప్పుడు మిమ్మల్ని తప్పుగా అనుకునే వాళ్ళను దగ్గర మీరు ఎలా ప్రవర్తించాలి అని ఇక్కడ చెప్తున్నాను. 1 பேதுரு 3ஆம் அதிகாரம் 16ஆம் வசனத்திலே 1 పేతురు 3వ అధికారంలో 16వ వచనంలో கிறிஸ்துவுக்கேற்ற உங்கள் நல்ல நடக்கையை தூஷிக்கிறவர்கள் உங்களை அக்கிரமக்காரர் என்று உங்களுக்கு விரோதமாய் சொல்லுகிற விஷயத்தில் வெட்கப்படும்படி நல் மனசாட்சி உடையவளாய் இருங்கள். అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులని దూషింపబడుదురో దాని విషయమై క్రీస్తు నందున్న మీ సత్ప్రవర్తన మీద అపనిందన వేయువారు సిగ్గుపడుదురు అని రాయబడి ఉన్నది. இந்த செய்தியை கொடுக்கிற நான் என்னுடைய வாழ்க்கையில் நண்பர்களை ஏராளமாக கொண்டவன். నేను మీకు ఈ వచనాన్ని సువార్తను తీసుకొచ్చే నేను ఎంతోమంది మిత్రులు నాకు ఉండేవారు. இரத்த சம்பந்தமான உறவுகளை காட்டிலும் நண்பர்களாலே தான் இந்த ஊழியத்தை பல விதங்களிலே வளர்க்க முடிந்து வந்திருக்கிறது. నేను నా చుట్టాల కన్నా నా సొంత వారి కన్నా నేను బయట నా స్నేహితులను పెట్టే ఈ పరిచర్యను ఇంత దూరం తీసుకొచ్చాను. இந்த நண்பர்கள் என்கிற இந்த உறவிலே சில விரல் விட்டு எண்ணக்கூடிய சிலர் என்னிடத்தில் எந்த பதிலும் சொல்லாமல் என்னை விட்டு பிரிந்து போய்விட்டார்கள். కొంతమంది నాతో కలిసిన ఇలాంటి మిత్రులు నా వేలు పెట్టి లెక్క పెట్టే అంతమంది నన్ను చెప్పా పెట్టకుండా నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. நன்றாக இருந்தவர்கள் எந்த இடத்துல மன கிளேசம் வந்தது என்று தெரியாததுனால புரிந்து கொள்ள முடியாத நிலையில் நான் சில நேரங்களில் இருக்கிறேன். నేను వాళ్ళు నా మీద ఏంటి వాళ్ళకి వాళ్ళు దేని గురించి నా మీద బాధపడ్డారు, ఎందుకు నన్ను వదిలేసి వెళ్ళిపోయారని చాలాసార్లు నేను ఆలోచించేవాడిని. கூட நெருக்கமாக இருந்தவர்கள் அப்படியே பிரிந்து போய்விடுவார்கள். నాతో చాలా ఆప్యాయంగా నాతో సొంత జనంలాగా ఉన్న వాళ్ళు స్నేహితులు ఏమి చెప్పకుండా నన్ను వదిలేసి వెళ్ళిపోయేవారు. அவர்கள் தேடினாலும் கிடைப்பதில்லை. వాళ్ళు ఎంతో వెతికినా వాళ్ళు దొరకలేదు. తర్వాత எங்கேயாவது கண்டுபிடித்தாலும் அவர்கள் மறைந்து ஒளிந்து ஓடி விடுவார்கள். నన్ను ఎక్కడైనా కనిపెట్టానంటే కూడా వాళ్ళు నా దగ్గర నుంచి దాక్కొని నన్ను వదిలేసి వెళ్ళిపోతారు. ஒன்று மாத்திரம் தெரியும், ஏதோ ஒரு விஷயத்தில் அவர்கள் என்மேல் ஒரு தப்பு கணக்கு போட்டிருக்கிறார்கள். కానీ ఏదో ఒక విషయంలో నేను తెలుసుకున్నది ఏంటంటే వాళ్ళు నా మీద నన్ను తప్పుగా అంచనా వేస్తారని. நான் சொன்ன ஏதோ ஒரு அன்பின் வார்த்தை, నేను ఏదైనా ఒక ప్రేమతో ఏదైనా వాళ్ళకి ఇచ్చిన సలహా, நான் அன்பின் மிகுதினாலே செய்த சில நற்காரியங்கள், నా జీవితంలో వాళ్ళ మీద ఉన్న ప్రేమను బట్టి నేను చేసిన మంచి కార్యాలలో ఏదో వాళ్ళని దాన్ని బట్టి కూడా నన్ను వదిలేసి వెళ్ళుంటారు. సంతోషமாக இருந்த நேரத்தில் நான் சொன்ன ஒரு ஜோக் அல்லது வேடிக்கை, నేను సంతోషంగా ఉన్న ఆ పరిస్థితిలో నేను వాళ్ళకి ఏదైనా వాళ్ళ మీద మేమందరం కలిసి హాస్యంగా మాట్లాడిన మాట ఉండొచ్చు. ஏதோ ஒரு காரணத்தினாலே ஒரு தப்பான எண்ணம் வந்திருக்கிறது என்பது திட்டமாக தெரியும். ఏదో తప్పుగా నన్ను అర్థం చేసుకున్నారు అన్నది మటుకు నాకు దృఢంగా నాకు తెలిసి వచ్చింది. இந்த காலை வேளையில நண்பு சகோதரனே சகோதரி, ఈ ప్రొద్దుటి వేళ నా సహోదర సహోదరి, நீங்கள் அதிகமாக நேசித்த உங்கள் நண்பர் ஒருவர் உங்களை விட்டு பிரிந்திருக்கிறாரா? నువ్వు చాలా ఆప్యాయంగా ఉన్న ఒక స్నేహితుడు నిన్ను వదిలేసి ఉన్నాడా? நீர் அவரிடத்தில் எந்த உதவியும் எதிர்பார்க்காத நேரத்திலையும் உண்மை அவர் அவமதித்து சென்று விட்டாரா? నువ్వు వాళ్ళ దగ్గర మీరు వాళ్ళ దగ్గర నీకు ఏమైనా కావాలని నువ్వు ఆశించకన్నప్పుడు కూడా ఆయన నిన్ను వదిలేసి వెళ్ళిపోయారా? உங்கள் தனிப்பட்ட வாழ்க்கையில நீங்கள் நம்பின யாராகிலும் உங்களை விட்டு தூரமாய் போய்விட்டார்களா? మీ జీవితంలో మీ పర్సనల్ లైఫ్లో ఎవరైనా మీరు చాలా నమ్ముకున్న వాళ్ళు మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారా? உங்கள் நல்ல நடக்கையை அவர்கள் தப்பு கணக்கு போட்டு விட்டார்களா? మీరు మంచిగా నడిచింది కూడా వాళ్ళు తప్పుగా అంచనా వేశారా? நீங்கள் அன்பின் மிகுதினாலே உணர்ச்சி வசப்பட்டு பேசின வார்த்தைகளை தப்பாய் புரிந்து கொண்டார்களா? మీరు జీవితంలో మీరు ప్రేమతో నిండి వాళ్ళతో మాట్లాడిన మాటలను వాళ్ళు
உங்களுடைய ஏதோ ஒரு குறையை கண்டுபிடித்து உங்களை அக்கிரமக்காரன் என்று உங்கள் மேல் பழி சுமத்தி ஒன்று விட்டு தப்பித்து விட்டார்களா? మీ మీద ఉన్న ఒక చిన్న తప్పును బట్టి మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారా? இன்னைக்கு ஆண்டவரிடத்தில் ஒரு பதில் இருக்கிறது. ఈ రోజు ప్రభు దగ్గర ఒక బదులు ఉంది, జవాబు. நல்ல நண்பர்களை இழக்கும்போது நாம் கவலைப்படுகிறோம். మంచి స్నేహితులని మనం కోల్పోయేటప్పుడు మనం బాధపడుతుంటాం. நல்ல நண்பர்கள் நம்மை விட்டு பிரிந்து போகும்போது தூக்கத்தை இழக்கிறோம். మంచి స్నేహితులు మనం వదిలేసి వెళ్ళిపోయేటప్పుడు మనము మన దుఃఖాన్ని మనం అనుభవిస్తుంటాము. என்னுடைய நண்பர்கள் சிலர் என்னை விட்டு போன வேளையில எனக்கு தூக்கமில்லாத இரவுகள் பல இருந்தன. నా స్నేహితులు నన్ను వదిలేసి వెళ్ళిపోయినప్పుడు నాకు ఎన్నో రాత్రులు నిద్ర పట్టలేదు. என் இதய துடிப்பு மாறிவிட்டது. నా హృదయంలో నా హార్ట్ బీట్ కూడా అలాగా మారిపోయినది. என்னுடைய சிந்தனையில இனிமேல் யாருக்கும் உதவி செய்யக்கூடாது என்கிற ஒரு முடிவு கூட சில நேரங்களில் வந்திருக்கிறேன். నేను ఇంక నుంచి ఎవరికి సహాయం చేయకూడదన్న ఒక తీర్మానానికి కూడా నేను వచ్చాను. இது ஆண்டவருடைய பிரசன்னத்திலே கொண்டு போகிறேன். ఇది నేను ప్రభు దగ్గరికి సన్నిధికి తీసుకెళ్ళాను. நான் நேசித்தேன், నేను వాళ్ళ మీద ప్రేమ చూపించాను, நல்லதை நினைத்தேன், మంచిగా నేను ఆలోచించాను, எவ்வளவோ கோபுரங்களை மனதிலே கட்டினேன். నేను వాళ్ళ గురించి ఆలోచనలు నా మనసులో పెట్టుకున్నాను. ஆனால் கிறிஸ்துவுக்குள்ளாக இருந்த என்னுடைய நல்ல நடக்கையை தூஷிக்கிறார்கள். కానీ ప్రభునందు నా నడకను వాళ్ళు తప్పుగా అంచనా వేశారు. என் அக்கிரமக்காரன் நினைக்கிறார்கள். నేను అక్రమం చేసేవాడను అని అనుకున్నారు. நான் என்ன செய்வதென்று ஆண்டவரிடத்தில் கேட்கும்போது, నేను ఏం చేయాలి అని ప్రభు దగ్గర అడిగినప్పుడు உங்களுக்கு சேர்த்து ஆண்டவர் சொல்லுகிற ஒரு செய்தி, మీకు కూడా కలిసి ప్రభు చెప్పే ఈ వార్త ఏంటంటే, கிறிஸ்துவுக்கு ஏற்ற உங்கள் நல்ல நடக்கையை தூஷிக்கிறவர்கள் உங்களை அக்கிரமக்காரர் என்று உங்களுக்கு விரோதமாய் சொல்லுகிற விஷயத்தில் வெட்கப்படும்படிக்கோ நல் மனசாட்சி உள்ளவர்களாயிருங்கள். అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులని దూషింపబడుదురో దాని విషయమై క్రీస్తునందు మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయువారు సిగ్గుపడేలాగా ఆయన చేస్తాడు. வாழ்க்கையின் சில ருசிகரமான சம்பவங்கள் அல்லது மிக ஆழமாக சிந்திக்கக்கூடிய காரியங்களை வெளியில சொல்லி நியாயம் பேச முடியாது. కొన్ని విషయాలు మనం చాలా లోతుగా ఆలోచించే విషయాలు మనం బయట చెప్పి దానికోసం మనం న్యాయ విచారణ జరపలేము. உறவின் சக்தி மிகைப்படும் போது பல சம்பவங்கள் பல வார்த்தைகள் வருவது இயற்கை. మనం ఒక సంబంధంలో మన ఎంతో ముఖ్యమైన వాళ్ళని అనుకున్నప్పుడు உங்கள் வாழ்க்கையில் உங்களை யாராகிலும் நீங்கள் செய்யாத காரியத்தை மனதில் வைத்து உங்களை அக்கிரமக்காரர் என்று உங்களை விட்டு விலகிவிட்டார்களா? మీ జీవితంలో మీరు చెయ్యని తప్పుకి ఎవరైనా మిమ్మల్ని అక్రమం చేశావు, నాకు మోసం చేశావు అని చెప్పి ఎవరైనా నేను వదిలేసి వెళ్ళిపోయారా? உண்மையிலே நீங்கள் தவறு செய்யவில்லையா? మీరు తప్పు చేయలేదా? நீங்கள் தவறே செய்யவில்லையா? మీరు ఏ తప్పు చేయలేదా? தவறு என்று சொல்லப்படும் போது, తప్పు అని చెప్పినప్పుడు அவர்களுக்குரியதை நீங்கள் புடுங்கிக் கொள்ள முயற்சித்தீர்களா? వాళ్ళకున్న విషయాన్ని మీరు తీసుకున్నారా? அவர்களுக்குரிய உரிமையை நீங்கள் பறித்துக் கொள்ள முயற்சித்தீர்களா? వాళ్ళకున్న అధికారాన్ని వాళ్ళకి ఉన్న బాధ్యతని మీరు తీసుకున్నారా? அவளுக்குரிய உடமையை பறித்துக் கொள்ள முயற்சித்தீர்களா? వాళ్ళ వస్తువులు ఏమన్నా మీరు తీసేసుకున్నారా? அவருடைய நலனை நீங்கள் பறித்துக் கொள்ள முயற்சித்தீர்களா? వాళ్ళకి జరిగిన మంచిని వాళ్ళ దగ్గర నుంచి తీసేసుకున్నారా? ஏதோ ஒரு இடத்தில் கெடுதலான எண்ணத்தோடு நீங்கள் அவளுக்கு தீமை செய்தது உண்டா? ఎవరికైనా చెడు జరగాలని మనసులో ఆశించి వాళ్ళకి చెడు చేశారు. இன்னைக்கு கர்த்தருடைய ஆவியானவர் பேசும்போது காதுள்ளவர்கள் கேட்க கடவீர்கள். ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడినప్పుడు చెవులు ఉన్నవారు వినాలని ఆలకించాలని మేలుకోండి. நீங்கள் அப்படி செய்திருந்தால் நீங்கள் குற்றம் செய்திருக்கிறீர்கள். అలా చేసినట్టయితే మీరు తప్పకుండా మీరు వాళ్ళకి ద్రోహం చేశారు. பொருளை ఇచ్చితల్, ఇంకొరి వాళ్ళ విషయాలని వాళ్ళ వస్తువులని మన ఆశ, பொருளை திருடுதல், వాళ్ళ విషయాలని మీరు దొంగలించడం, அவருடைய உரிமையை பறித்தல், వాళ్ళకున్న అధికారాన్ని మీరు తీసుకోవడం, அவருடைய உறவை இல்லாமல் ஆக்குதல், వాళ్ళని ఏమీ లేకుండా చేయడం. இது ஏதாயிலும் நீங்கள் செய்திருந்தால், మీరు ఇలాంటివి ఏమన్నా చేసుంటే நீங்கள் ஆண்டவரிடத்தில் மன்னிப்பு கேட்க வேண்டும். మీరు ప్రభు దగ్గర మీరు క్షమాపణ అడగాలి. அவரிடத்தில் மன்னிப்பு கேட்க வேண்டும். వాళ్ళ దగ్గర కూడా క్షమాపణ అడగాలి. நீங்கள் நல் மனசாட்சி உள்ளவர்களாக உங்களை காத்துக்கொள்ள வேண்டும். మీరు మంచి మనసాక్షిని మీరు కాపాడుకోవాలి. உங்களை அக்கிரமக்காரர் என்று சொல்லுகிற மக்கள் மத்தியிலே మిమ్మల్ని మీరు అక్రమం చేసేవారని చెప్పే మనుషుల మధ్యలో அவர்கள் வெட்கப்படும்படிக்கு వాళ్ళు సిగ్గుపడేలాగా பொறுமையாக
మీరు తప్పకుండా நிதானமாக నిదానంగా கால அவகாசம் எடுத்து కొంచెం కాలం తీసుకుని உங்கள் நல் மனசாட்சி அவளுக்கு ரூபகாரப்படுத்த வேண்டும். మీ మంచి మనసాక్షిని వాళ్ళకి వివరించాలి. நீங்கள் நல்லவள் என்று அவளுக்கு தெரிவிக்க வேண்டும். మీరు మంచివారని వాళ్ళకి తెలియజేయాలి. நீங்கள் தவறு செய்யாதவர்கள் என்பதை காண்பிக்க வேண்டும். మీరు తప్పు చేయలేదని వాళ్ళకి చూపించాలి. கிறிஸ்துவுக்கேற்ற உங்கள் நல்ல நடக்கையை தூஷிக்கிறவர்கள் உங்களை அக்கிரமக்காரர் என்று உங்களுக்கு விரோதமாய் சொல்லுகிற விஷயத்தில் வெட்கப்படும்படி நல் மனசாட்சியோடு இருங்கள். మీరు క్రీస్తునందు వాళ్ళు మంచి చేసినప్పుడు సత్ప్రవర్తన మీద వాళ్ళ అపనింద వేయినప్పుడు వాళ్ళు సిగ్గుపడేలాగా మీరు మంచి మనసాక్షిని మీరు బట్టి ఉండాలి. பழிக்கு பழி வாங்காதீர்கள். వాళ్ళకు పగ తీర్చుకోవాలని అనుకోకండి. தீமைக்கு எதிர்த்து நிற்காதீர்கள். వాళ్ళు చేసే తప్పు వాళ్ళు చేసే మీ చెడుకి మీరు ఎదిరించి నిలబడకండి. நியாயம் பேச அவசரப்படாதீர்கள். వాళ్ళతో న్యాయం మాట్లాడాలని మీరు అవసరపడకండి. இந்த காலையிலே தேவன் இந்த செய்தியினால் உங்களை சந்திக்கிறார். ఈ ప్రొద్దుటి వేళ ఈ వచనాన్ని బట్టి మిమ్మల్ని இது இன்றைக்கு தேவையா என்று நீங்கள் கேட்கலாம். ఇది నాకు కావాల్సిందా అవసరమా అని అడగొచ్చు. ஏராளமான மக்கள் தங்களுடைய நண்பர்களுடைய உறவு முறிந்து போனதுனாலே தற்கொலைக்கு ஆயத்தமாய் கொண்டிருக்கிறார்கள். ఎంతో మంది జనులు వాళ్ళ స్నేహితులతో వాళ్ళ సంబంధం విడిపోయినందున వాళ్ళు చాలా మంది ఆత్మహత్య చేయాలని కూడా మనసులో అనుకుంటారు. அன்பு சகோதரனே சகோதரியே, ప్రియ సహోదర సహోదరి, நீ அதிகமாய் நேசித்த ஒருவரை கைவிட்டதுனாலே மனம் கசந்து செத்து போகலாம் என்று நினைக்கிறாயா? నువ్వెంతో ప్రేమించిన వాళ్ళు నిన్ను వదిలేసినారు కాబట్టి నువ్వు ఆత్మహత్య இந்த చేసుకోవాలనుకుంటున్నావా? செய்தி ஆண்டவர் உனக்காக அனுப்புகிறார். ఇది నీ కోసం వచ్చిన విశేషమైన సువార్త. பல்லாயிரக்கணக்கான மக்களுக்கு இந்த செய்தி உபயோகம் அற்றதாக இருக்கலாம். చాలా ఎంతో వేల మందికి ఈ వచనం అది ఉపయోగం లేనిదే ఉండొచ్చు. உலகத்தின் ஏதோ ஒரு கடைகோடியில் இருக்கிற ஒரு மனுஷனுடைய வாழ்க்கையில இன்னைக்கு ஆண்டவர் பேசிக் கொண்டிருக்கிறார். కానీ ఎక్కడో లోకంలో మూలలో ఉన్న ఒక మనిషితోనో ఒక ఆడమ్మాయితోనో మగాయనతోనో ప్రభు ఈరోజు నేను మాట్లాడుతున్నాడని నమ్ముతున్నాను. உறவை இழப்பது என்பது தாங்கக்கூடாத கஷ்டம். ఒక సంబంధాన్ని కోల్పోవడం అన్నది ఒక ఎంతో తట్టుకోలేని కష్టం. இந்த செய்தியை பிரசங்கிக்கிற நான் கூட என்னுடைய நண்பர்கள் சிலரை இழந்த நேரங்களிலே எத்தனையோ நாட்கள் தூங்காமல் சாப்பிட முடியாமல் கஷ்டப்பட்டிருக்கிறேன். నేను కూడా ఇక్కడ నిలబడి మాట్లాడే నేను కూడా ఎంతో ఒక ముఖ్యమైన మిత్రులని కోల్పోయి అన్నం తినకుండా నిద్ర లేకుండా ఎంతో కష్టపడిన రోజులు ఉన్నాయి. ఎకారణం కూడా సమాధానத்துக்கு வரமாட்டேன் என்று சொன்னாலும் ఎంత చెప్పినా మన హృదయం నెమ్మది కలగదు. அவருடைய விஷயத்தில் நல் மனசாட்சியோடு இருக்கும்போது వాళ్ళ విషయమై మంచి మనసాక్షిని కలిగిన వారు பரிசுத்த ஆவியானவர் அற்புதம் செய்வார். పరిశుద్ధ ఆత్మ మనకు అద్భుతాలు చేస్తారు. இழந்து போன உறவுகள் திரும்ப வரும். మీరు కోల్పోయిన సంబంధాలన్నీ మళ్ళీ இழந்து போன சம்பந்தங்கள் திரும்ப வரும். మీకున్న సంబంధాలన్నీ తిరిగి వస్తాయి. இழந்து போன நண்பர்கள் உங்களுக்கு வருவார்கள். మీ మిత్రులు మీరు కోల్పోయారో వాళ్ళందరూ తిరిగి వస్తారు మిమ్మల్ని. இழந்து போன ஆசீர்வாதங்கள் திரும்ப வரும். మీరు కోల్పోయిన ఆశీర్వాదాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. சண்டைக்கு போகாதீர்கள். వాళ్ళతో వ్యసన మావడాలని అనుకోకండి. நியாயம் பேச கூட்டத்தை கூட்டாதீர்கள். వాళ్ళతో న్యాయం ఎట్లాగని నాకు న్యాయం దొరకాలని వాళ్ళతో మాట్లాడకండి. முழங்காலில் நில்லுங்கள். మీరు మీ మోకాళ్ళ మీద నిలబడండి. செய்தியை கேட்கிற அன்பு தேவ பிள்ளைகளே, ఈ నా మాట వినే ప్రియజనులారా, இந்த செய்தி அநேகருக்கு ஏற்புடையது இல்லாத இருந்தாலும் ఎంతో మంది இதை அநேகர் தேவனாலே சந்திக்கப்படுவதற்கு ஆண்டவர் பயன்படுத்துகிறார். ఈ మన వచనం చాలా మంది ఎట్లాగే ఇది అర్థం చేసుకోవాలని తెలియకుండా ఉన్నారేమో, కానీ అది కాకుండా ఈ వచనం కొంతమందికి కావాల్సి ఉన్నది కాబట్టి నేను మాట్లాడుతున్నాను. உங்களை அக்கிரமக்காரர் என்று உங்களுக்கு விரோதமாய் சொல்லுகிற விஷயத்தில் அவர்கள் வெட்கப்படும்படிக்கு நல் మనస్సాక్షి உடையவளாயிருங்கள். మీ సత్ప్రవర్తన మీద వాళ్ళు అపనింద వేశారు కదా, వాళ్ళు సిగ్గుపడేలాగా మీరు నడుచుకోండి. ஒரு உறவு உங்களை விட்டு போகாது. ఒకరు కూడా మీరు వాళ్ళు వదిలేసి இழந்து போன உறவுகளை பெறுவீர்கள். మీరు కోల్పోయిన సంబంధాలను మళ్ళీ உங்கள் வாழ்க்கையை கெடுத்து போட வேண்டாம். మీ జీవితాన్ని చెడిపేసుకోకండి. உங்கள் நம்பிக்கையை விட்டுவிட வேண்டாம். మీ నమ్మకాన్ని వదులుకోకండి. ஒரு நண்பர் விதமாக சொன்னார்,
ఒక స్నేహితుడు ఇలా நான் చెప్పాడు, நேசித்த ஒருவர் என்னை கைவிட்டு விட்டார், నేను ఎంతగానో ప్రేమించిన వారు నన్ను அதனால இயேசு என்னை கைவிட்டார்னு சொல்லி. ఆ ప్రభువు నన్ను వదిలేశాడు యేసుక్రీస్తు అని చెప్పాడు. உங்களுக்கு அது நன்மையான உறவாக இருந்தால் ஆண்டவர் திரும்ப கொடுப்பார். అది మీకు కావలసిన సంబంధం అయితే అది మరలా మీకే వస్తుంది. ஒருவேளை அந்த உறவினாலே உங்களுடைய எதிர்காலம் பாதிக்கப்படும் என்று ஆண்டவர் நினைத்தால் அது தர மாட்டார். మీ భవిష్యత్తు ఆ సంబంధం వల్ల మీకు దొరకకుండా పోయిందంటే ஆண்டவருடைய திட்டத்துக்குள் வாருங்கள். ప్రభు ప్రణాళికలో జీవించడం మొదలు ஆண்டவருக்குள் நல் மனசாட்சியுடையவராக இருங்கள். మీరు ప్రభు నందు మంచి మనసాక్షి కలిగిన వారిగా జీవించండి. உங்களை அக்கிரமக்காரர் என்று தவறாக புரிந்து கொண்ட மக்கள் உங்களிடத்தில் வரும்படியாக முழங்கால் நின்று ஜெபியுங்கள். మిమ్మల్ని చెడు చేసేవారు తప్పుగా అంచనా వేసిన వాళ్ళు మనసు మారి మీ దగ్గర రావాలని మీ మోకాళ్ళ మీద నిలబడి ప్రార్థించండి. நான் அப்படியாக ஜெபித்து எத்தனையோ மக்களை நான் வசப்படுத்தி இருக்கிறேன். అలాగా నేను చాలా మంది నా జీవితంలో వాళ్ళ కోసం ప్రార్థన చేసి నా వశంగా తిప్పుకున్నాను. இயேசு கிறிஸ்துவின் ஆவியினாலே அவளை வசப்படுத்தி இருக்கிறேன். ప్రభు అయిన యేసుక్రీస్తు నామం నందున వాళ్ళని వశపరిచాను. ஆகவே இந்த ஊழியங்கள் அனைத்தும் நண்பருடைய துணையோடு செய்யப்படுகிறது. అందుకనే ఈ పరిచర్యలన్నీ అద్భుతమైన నా స్నేహితుడి వలన జరుగుతుంది. இன்னும் எனக்கு கண்ணு காணாத இடங்களிலே தேவனுடைய ஊழியக்காரர்கள் இந்த ஸ்தாபனத்திலே இருக்கிறார்கள். నా బయట కంటి కనపడిన చోట పనిచేసే వాళ్ళు ఎంతో మంది ఈ సిబ్బంది నాతో కలిసి அதே ஆண்டவர் உங்களுக்கு அற்புதம் செய்வார். అదే ప్రభు మీకు కూడా అద్భుతాలు చేస్తారు. நான் உங்களுக்காக ஜெபிக்கிறேன். నేను మీకోసం ప్రార్థన చేస్తాను. அன்பின் பிதாவே, தங்கள் உறவை இழந்ததினாலே கவலையோடு கூட இருக்கிற அன்பு சகோதர சகோதரிகளும் அன்பு கரங்களில் ஒப்புக் கொடுக்கிறேன். వాళ్ళ సంబంధాలు కోల్పోయి ఎంతో మంది ఆడవాళ్ళు మగవాళ్ళు ఈ రోజు చాలా బాధతో ఉన్నారు. వాళ్ళందరినీ మీ చేతికి అప్పగిస్తున్నాను నాయన. ஏதோ ஒரு உறவை இழந்ததுனால ஆலயத்துக்கு போகாமல் இருக்கிற மக்கள் இருக்கிறார்கள். ఏదో ఒక సంబంధాన్ని కోల్పోయారు కాబట్టి వాళ్ళ ఆలయానికి వెళ్ళట్లేదు. தாங்கள் வளர்த்து வந்த ஒரு அன்பில் இருந்து யாரோ ஒருத்தர் வழி தவறி போய்விட்டதுனால ஜெபம் பண்ணவும் வேதத்தை வாசிக்கவும் விருப்பம் இல்லாமல் அநேகர் இருக்கிறார்கள். ఒకరు చాలా కావాల్సిన వాళ్ళు త్రోవ తప్పి వాళ్ళు వెనుతిరిగిన వాళ్ళుగా అయిపోయారు కాబట్టి వాళ్ళ కోసం ప్రార్థన చేయాలన్నా వచనం చదవాలన్నా వాళ్ళకి ఇష్టం లేకుండా పోయింది. ஒரு சிலர் தங்கள் வாழ்க்கையில உயிரை எப்படி மாய்த்து கொள்ளலாம் என்று அதற்கு வழி வகைகளை தேடிக்கொண்டிருக்கிறார்கள். కొంతమంది ఆత్మహత్య ఎలా చేయాలని వేరు విధాలుగా త్రోవలను వెతుకుతున్నారు. அப்படி வழி தெரியாமல் மரணத்துக்கு வழி தேடிக்கொண்டிருக்கிற தேவ பிள்ளைகளை இப்பொழுது நீ தொடுவீராக. మీరు అట్లా వాళ్ళ త్రోవ తప్పిపోయి ఏం చేయాలో తెలియకుండా ఒక కష్టమైన పరిస్థితిలో ఏ నిర్ణయం చేయాలని తెలియకుండా ఉన్న మనుషుల్ని మీరు ముట్టండి. வேண்டாம் மகனே மகளே, தவறு செய்யாதே என்று தம்முடைய பிள்ளைகளுக்கு பேசுவீராக. తప్పు చేయకు కూతురా కొడుక అని మీరు వాళ్ళ మీద చేయి వేసి மற்றவருடைய உறவை விட உன்னுடைய உயிர் முக்கியம் என்று நான் சொல்லிக் கொடுப்பீராக. మిగతా వాళ్ళ సంబంధం కన్నా నీ ప్రాణం చాలా ముఖ్యం ప్రభుకి తెలిపించండి. యేసు క్రీస్తువిన్ నామములో జెబిக்கிறோம் పితావే. అద్భుతాలు చేయండి ప్రభు అయిన యేసుక్రీస్తు నామం నందున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. His call ministries 10 Muhammad Abdullah 2nd Street, opposite International Cricket Stadium, Chepauk, Chennai 600005, India. Phone 914428528282. Mobile phone and WhatsApp 919841271858. Email sam@echoofhiscall.org. Website www.echoofhiscall.org. God bless you.